దర్శి పట్టణంలో గత 31 సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్. తక్కువ వడ్డీ రేట్లకే తాకట్టు వ్యాపారం. మా షాప్ నందు 2 పేటల తాడు, సాదా గాజులు, డబుల్ లైన్ గాజులపై 365 రోజులు ఆఫర్ కలవు. ఇంకా ఎందుకు ఆలస్యం? విచ్చేయండి దేవతి వారి జ్యువెలరీ షోరూమ్, గడియార స్తంభం దగ్గర, జేకే హోటల్ ప్రక్కన, కురిచేడు రోడ్, దర్శి. ప్రొప్రైటర్ దేవతి రామారావు. 9440524410. ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి, మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు ఏదో ఒక డ్రైవ్ చేపడుతుంది. దానివల్ల నిరంతరం ప్రజల్లో కొత్తదనంపై ఆసక్తి పెంచుతుంది. ఇది వరకు జన్మభూమి లాంటిదే ఇప్పుడు చేపడుతున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇకపై ప్రతి నెలలో 3వ శనివారం నాడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా ఏపీ వ్యాప్తంగా స్వచ్ఛమైన వాతావరణం ఉండేలా చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అలాగే మంచి ఆలోచనలతో ప్రజలు ముందుకు సాగాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దాలని వారు ఈ సందర్భంగా కోరారు. పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, మన దర్శి మున్సిపాలిటీ చైర్మన్ నార్పశెట్టి పిచ్చయ్య సూచనల మేరకు మన దర్శి మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని శనివారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయ పరిధిలో కమిషనర్ వై మహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రమదానంతో ప్రతిరోజు కొంత సమయం కేటాయించి మన దర్శి నగర పంచాయతీని పరిశుభ్రంగా తీర్చిదిద్దుకోవాలని తెలిపారు. అనంతరం దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నార్పశెట్టి పిచ్చయ్య చేతుల మీదుగా ఈ వేస్ట్ కలెక్షన్ వాహనాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నార్పశెట్టి పిచ్చయ్య, నగర పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ, ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేట్లుగా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్. సిడిఎంఏ గారి ఆదేశాల నుంచి ప్రతి నెల స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెలకొకసారి ఒక్కొక్క థీమ్ మీద డోర్ టు డోర్ కలెక్షన్, క్లీనింగ్ ఆఫ్ డ్రైన్స్, రోడ్డు శుభ్రపరచుకోవడం, ప్లాస్టిక్ నియంత్రణ, ఇట్లా అన్ని రకరకాల కార్యక్రమాలతో ప్రతి నెల ప్రతి 3వ శనివారం ఒక కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని ప్రజలకు అవగాహన కల్పించి, అదేవిధంగా పరిసరాలను శుభ్రతంగా ఉంచుకోవాల్సిందిగా తెలియచేస్తూ ఈ కార్యక్రమాన్ని మన నూతన కూటమి ప్రభుత్వం అమలులో తీసుకొచ్చింది. అందులో భాగంగా ఈ నెల ఈ వేస్ట్ మెటీరియల్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించవలసిందిగా తెలిపి ఉన్నారు. అందుపై దర్శి నగర పంచాయతీ పరిధిలో గల అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ, అదే సిస్టమ్స్, కంప్యూటర్ ఆపరేటర్లు, తర్వాత ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఫ్యాన్లు, నిరుపయోగంగా ఎటువంటి పనికిరాని వాటిని కలెక్ట్ చేసి మేము సంబంధిత ప్లాంట్ వాళ్ళకి ఏజెన్సీ వాళ్ళకి అందజేయడానికి చర్యలు తీసుకోబోగా, ఇందులో ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా గౌరవనీయులైన మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ నార్పశెట్టి పిచ్చయ్య గారికి, అదేవిధంగా సచివాలయ సిబ్బందికి, మరియు అదేవిధంగా డాక్వా మహిళా సంఘాల వారికి, మరియు మండల రెవెన్యూ అధికారి సిబ్బంది అందరికీ నమస్కారం తెలుపుతూ, మా గౌరవనీయులైన చైర్పర్సన్ గారిని ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం సంబంధించి 2 నిమిషాలు మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిన కోరుతున్నాను.
దర్శి నగర పంచాయతీ తరఫున అందరూ పట్టణ ప్రజలు తెలియజేయగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల నుంచి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా అదేవిధంగా మన మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారి సూచన మేరకు అందరూ తెలియజేయమంటే మీ ఇంట్లో మీ ఇళ్లలో పనికిరాని ఎలక్ట్రిక్ బిల్లు కానీ ఎలక్ట్రిక్ సామాన్లు కానీ ఏదైనా సరే ఉంటే వాటి గురించి పారిశుద్ధ్య సిబ్బందికి వాహనాన్ని ఈ ఎలక్ట్రిక్ చేసి వారికి అందజేస్తాం. వాళ్ళు రీసైకిల్ చేసి వాటిని మళ్ళీ తిరిగి వాటిని వినియోగం చేస్తారు. కావున పనికిరాని వాటిని ఉపయోగించుకోవాలంటే నగర పంచాయతీ